చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూడాల్సింది అసెంబ్లీ సమావేశాలు వాడి వేడి సంబంధించిన అంశాలు కావచ్చు, ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సి ఉంటుంది. మూడు నెలల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ భవన్ చేరుకున్నటువంటి సమయంలో మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కేసీఆర్ ఎప్పుడైతే ఆ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నేరుగా నందినగర్కి చేరుకున్నారు. నందినగర్లో క్యూర్ అయిన తర్వాత అంటే ఆసుపత్రి వైద్యులు కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. దాని తర్వాత క్యూర్ అయినటువంటి నేపథ్యంలో వెంటనే అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ రోజు నుంచి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఎలా ప్రజల ముందుకు వెళ్ళాలనే అంశాలపై కూడా ఇటు దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈరోజు 3 నెలల తర్వాత ఈరోజు తెలంగాణ భవన్లో అడుగుపెట్టినటువంటి నేపథ్యంలో ఇటు ఆ మాజీ మంత్రులు పెద్ద ఎత్తున స్వాగతం కూడా పలికినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఆ బీఆర్ఎస్ అధినేత మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా నీటి వివాదం ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో రచ్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి ఏ విధంగా పులి స్టాప్ పెట్టాలి అనే విధంగా కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేఆర్ఎంబీ వివాదం అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రం ఇటు నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, ఈ 3 జిల్లాలు, ఇటు హైదరాబాద్ కూడా, ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతోటి కేసీఆర్ భేటీ అయి చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేటీఆర్తో పాటు హరీష్ రావు, ఇటు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశంలో కూడా పాల్గొనేటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి కేవలం ఈ ఒక్క అంశంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఇది ప్రతి ఒక్కరితోటి కేసీఆర్ నిర్వహిస్తున్నటువంటి సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు, దాంతోపాటు రైతు బంధు సంబంధించినటువంటి విషయం కూడా పెద్ద ఎత్తున రైతులు కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. కేవలం కొంతమందికి మాత్రమే రైతు బంధు అందిందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇవన్నీ అంశాలు ప్రజల ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలి, ఏ విధంగా రిప్రజెంటేట్ చేయాలనే అంశాలపై కూడా కేసీఆర్ దిశానిర్దేశం కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు అంటే ఈ నెల 8వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఒక సవాల్ కూడా విసరడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా ప్రజలకి ఈ నీటి వివాదం సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావించి ప్రతి ఒక్కరికి వివరంగా చెప్పాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాల్ కూడా విసరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు హరీష్ రావుతో పాటు కేటీఆర్, కవిత, జగదీశ్వర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా స్పందించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా వివరించి చెప్తారు. అసలు ఆనాడు 10 ఏళ్ల పాటు జరిగింది ఏంటిది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి ఏ విధంగా ఒప్పందాలు జరిగాయి, దాని తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ఒప్పందాలు జరిగాయి,